యేసుక్రీస్తు వారి జననం గురించి మత్తయి గారు, లూకా గారు వీరిద్దరూ కూడా చాలా విషయాలను తీసుకొని వచ్చారు. ఆయన యొక్క జననము గురించి ఈ రెండు సువార్తికులు వ్రాసినటువంటి ఈ యొక్క సువార్తలలో ఉన్నటువంటి విషయాలని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. గత వారంలో మనము కన్నిక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదివితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. గమనించండి, తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. హేరోదు రాజు అంటున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడుగుతూ ఉన్నారు. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. మత్తయి గారు యేసుక్రీస్తు యొక్క జననం గురించినటువంటి విషయాలలో చాలా విషయాలు కూడా ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలని కోట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే, అవును, ఇది ఖచ్చితంగా జరిగింది, క్రీస్తు పుడతాడు అని ప్రవక్తలు చెప్పారు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని ప్రవక్తలు చెప్పారు అని రుఢీపరచడానికి, యేసుక్రీస్తు వారి యొక్క జన్మని రుఢీపరచడానికి మత్తయి గారు చాలా ప్రవక్తలు ఏదైతే మన పాత నిబంధన అని చెప్తున్నారో, ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యాలను మత్తయి గారు కోడ్ చేస్తూ ఉంటాడు. అదే సందర్భంలో హేరోదు రాజు అడుగుతున్నప్పుడు, హేరోదు రాజుకి సమాధానముగా శాస్త్రులు వీళ్ళందరూ ఇస్తున్నటువంటి సమాధానము ఏమిటి అనంటే, బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అన్నారు అని చెప్పేసి మత్తయి గారు చెప్తున్నారు. చూద్దాం. తర్వాత నేను ఈ ప్రవక్తలు చెప్పిన విషయాలను గురించి నేను స్టడీ చేస్తా అందరూ కూడా. తర్వాత 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి
వీళ్ళు బయట ఉన్నారు ఆవరణములో అనుకోండి, శాస్త్రులు పరిచయులు అంతా లోపలికి వచ్చారు. ఏంటి వీళ్ళు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నారు, అసలు ఏంటి దీని యొక్క చరిత్ర ఏంటి అని అడగటానికి లోపలికి పిలిచారు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే వీళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావించారో ఇప్పుడు జ్ఞానులను రహస్యముగా లోపలికి పిలిచి అని అంటున్నాడు, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, బాబు మీరు ఆ నక్షత్రము ఎప్పుడు కనబడింది, ఎప్పుడు మీరు చూచారు, మీరు ఏ టైంలో ఆ నక్షత్రాన్ని చూచి రూఢీపరుచుకొని మరి యూదయా దేశములోనే ఆయన పుడతాడన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తెరిగి వచ్చారు అని వారిని రహస్యముగా అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే కాలము కావాలి, ఇక్కడ సమయము గురించి ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే, అంటే యూదయా బెత్లెహేములో చాలామంది పిల్లలు ఉంటారు కదండి, మీరు ఆ నక్షత్రము కనబడినటువంటి ఆ శిశువు ఇతడేనా 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 అని మీరు పరిష్కారంగా తెలుసుకొని అని చెప్తున్నాడు. జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. నిజముగా యూదయా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదుకి ఈ యూదుల రాజుగా పుట్టిన వాణ్ణి ఆరాధించాలని, పూజించాలని, నమస్కరించుకోవాలన్న ఆలోచనే గనక ఉంటే అది ఎంతలా పనండి. బెత్లెహేము యూదయా దేశానికి, బెత్లెహేము ఎక్కడ పక్కనేగా యెరూషలేముకి. సైనికులను పంపించి విచారించి వారిని సాగనంపి తెలుసుకోవచ్చు. ఆయన ఆలోచన ఏమైందో మనం తర్వాత చూద్దాం. వారిని బెత్లెహేమునకు పంపించారు. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. బాగా గమనించండి, వారు తూర్పు దేశములో ఉన్నారు. ముగ్గురు జ్ఞానులు కూడా ఒక ప్రాంతం వాళ్ళు కారు. ముగ్గురు కూడా మూడు దేశాల నుంచి వచ్చారు. వీరికి కనబడినటువంటి నక్షత్రము ఆకాశములో కనబడింది. వాళ్ళు జ్ఞానులు కాబట్టి కాలములు సమయములు పరిశీలించేటువంటి ఆ జ్ఞానము వారికి ఉంది కాబట్టి, మనం కూడా చాలామంది మన పెద్దలు చూస్తారు, ఆకాశంలో 3 చుక్కలు చూసి, లేకపోతే వేకువ చుక్కను అలాగా కొన్ని నక్షత్రాలను చూచి టైం ఎంతైంది అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు గతంలో. ఇప్పుడంటే మనకి టైము వాచ్లు, బోల్డ్ రకాల పరికరాలు మన చుట్టూ ఉన్నాయి కాబట్టి మన ఆకాశం వైపు చూసి, నక్షత్రాలను చూచి, సూర్యుని చూచి, చంద్రుని చూచి టైం ఎంతైంది ఏమిటి అన్నటువంటి విషయాలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ రోజులు అలా కాదు. మన పూర్వీకులు కూడా, మన పెద్దలు కూడా టయాన్ని చూచి, పగలైతే సూర్యుని చూచి, ఆ నీడను చూచి టైం ఎంత అయింది అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు.
దానికి చదువుకోకపోయినా, చదువు రాకపోయినా, చదువుతో సంబంధం లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగనే ఈ జ్ఞానులు కూడా ఆ దేశములో, మరి యూదియా దేశములోనే జ్ఞానం అనేది ఎక్కువ. ప్రపంచములో జ్ఞానవంతులు ఎవరయ్యా అనంటే యూదియా ప్రజలే. యూదియా ప్రజలకు ఉన్నటువంటి జ్ఞానము ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వార్తల్లో, ఇజ్రాయేలు దేశము యొక్క గొప్పతనము, వారి యొక్క జ్ఞానము వెల్లడి చేయబడుతుంది ప్రపంచానికి. అయితే ఇక్కడ కాలమును జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని రండి అని చెప్పేసి ఈ జ్ఞానులను పంపిస్తూ ఉన్నాడు. అయితే వారు చూసినటువంటి ఆ నక్షత్రము ఎలా చెప్తున్నారు చూడండి. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. ఆ నక్షత్రము ఎంత సైజులో ఉందో, ఎంత పెద్దదో, ఆకాశమందు కనబడేటువంటి ఆ నక్షత్రము మరి ఎలా వారి ముందు నడిచింది అనేటువంటి విషయము మనం ఆలోచించాలి. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలా అద్భుతమైనటువంటి విషయం. వారికి దేవుని యొక్క గైడెన్స్ కూడా వచ్చింది. హేరోదు వద్దకు వెళ్ళవద్దని వారికి కలలో, స్వప్నము అంటే కలలో వారు దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరే ఒక మార్గమున వారి దేశానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునికి పారిపో, నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండు అని యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళాడు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు చలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఇక్కడ కూడా ఒక ప్రవచనాన్ని కోట్ చేస్తున్నాడు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త చెప్పినటువంటి మాట తర్వాత చూద్దాం. 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లల అందరినీ వధించెను. చూడండి, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి అతడు జ్ఞానులను చాలా క్లారిటీగా అడిగాడు. ఎప్పుడు మీకు ఆ నక్షత్రము కనబడింది అని చెప్పినప్పుడు వారు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ బట్టి ఇక్కడ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లందరినీ కూడా చంపించాడు. అంటే ఇక్కడ దాదాపుగా యేసయ్య పుట్టి 2 సంవత్సరములు అవుతుంది. ఆ కాలమును బట్టి, జ్ఞానులు వచ్చినటువంటి కాలమును బట్టి. ఏవండి, తూర్పు దేశములో నక్షత్రము పుడితే
మరి 2 సంవత్సరాలు కావచ్చేది జ్ఞానులు అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే, ఈ రోజుల్లో ఉన్నట్లుగా వాహనాలు కానీ, గాలిలో ఎగిరేటువంటి విమానాలు కానీ, 2 పట్టాల మీద నడిచేటువంటి ట్రైన్స్ కానీ ఏమీ లేవు కదండి. ప్రయాణం చేస్తే గాడిదల మీద, గుర్రాల మీద ప్రయాణం చేయాలి. వారి ప్రయాణము మనలాగా తిన్నగా రోడ్లు వేయబడి ఉండదు కదండి. ఇవన్నీ మనం ఆలోచిస్తే వారు దాదాపుగా 2 సంవత్సరాలకి వచ్చారు. హేరోదు రాజు ఏం చేశాడంటే, నేను యూదుల రాజుగా ఉంటే మరొకడు జన్మించడం ఏమిటి అని అనుకొని 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా చంపించారండి. ఒక్క వ్యక్తి కోసము బెత్లెహేములోను దాని సకల ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో కూడా మగ పిల్లలందరినీ కూడా చంపించారు. ఇదేదో మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫారో ఒక శాసనము చేశారు, మగపిల్లందరినీ చంపేయండి, ఆడపిల్లలను బ్రతకనీయమని మంత్రసానులకు తెలియజెప్పినట్లుగా ఉంది ఇక్కడ. ఓకే, అక్కడ కూడా మనం గమనిస్తే ఇంకొక ప్రవచనాన్ని గురించి చెప్తున్నాడు. రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగిను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అని చెప్తున్నారు. ఇలాగా మత్తయ్య గారు యేసుక్రీస్తు వారి యొక్క జననము నిర్ధారించడానికి, బలపరచడానికి, అవును ప్రవక్త చెప్పింది దీనికోసమే అని చెప్పడానికి ఆయన ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యాలను తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం ఆగుదాం మత్తయి సువార్తలో. ఇప్పుడు మనం లూకా సువార్తకు మనం వెళ్ళి లూకా గారిని మనము ఏమని రాశారో మనం స్టడీ చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పింది విని వెళ్ళిపోతే కుదరదు, కానీ స్టడీ చేయాలి. తోరా స్టడీ అనేది మనిషికి జ్ఞానాన్ని, అవగాహనను, తెలివిని, విడుదల, ఎమోషన్ను అన్నీ తీసుకొని వస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయములో ఇక్కడ వారు ఎక్కడి నుంచి వచ్చారు, యోసేపు మరియా ఏ ప్రాంతంలో ఉన్నారు, అసలు ఎందుకు వాళ్ళు బెత్లెహేముకు వచ్చారు, అసలు వీళ్ళది ఏ ఊరు ఏంటి అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా మాట్లాడుతూ వస్తాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసూరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలలోని నజరేతను నుండి యూదియాలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. గలిలియా ప్రాంతములో ఉన్న నజరేతులో ఉంటున్నాడు యోసేపు గారు. అక్కడి నుంచి ప్రజాసంఖ్య రాయాలి కాబట్టి, రాసుకోవాలి కాబట్టి జనసంఖ్య గురించి ఆయన యూదియా దేశములో ఉన్నటువంటి తాను స్వస్థలమైనటువంటి బెత్లెహేముకు వస్తున్నాడు.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిని. తన తొలిసూరు కుమారుని కంది పొత్తిగుడులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. మంచిది. ఇక్కడ జన్మించారు. ఆ తర్వాత కొంతమంది గొర్రెలు కాసుకున్నటువంటి వారికి వర్తమానం అందింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ వర్తమానం తర్వాత గొల్లలు వచ్చి యేసయ్యను మొక్కినట్లుగా వాళ్ళకి చూస్తాం అక్కడ మనము తర్వాత వచ్చిన వాళ్ళలో. అంటే ఇదంతా కూడా మనకి టైం సరిపోదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. మనకి 21వ వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అని అన్నాడు. ఇది 8వ రోజు. యేసయ్య పుట్టినటువంటి ఆ రాత్రి గొర్రెల కాపరులకి దేవదూతలు ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. ఇప్పుడు మనం 8వ రోజుకు వచ్చాం. 8వ రోజు ఏం జరుగుతుంది? యూదియా యొక్క సాంప్రదాయం ప్రకారంగా, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి నిబంధన ప్రకారముగా ఇశ్రాయేలీయులకు పుట్టిన ప్రతి ఒక్క మగ సంతానము 8వ రోజున తప్పక సున్నతి పొందాలి. షబ్బాతు రోజు ఏ పని వారు చేయకూడదు. కానీ షబ్బాత్ రోజు సున్నతి చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వారికి నిబంధన కాబట్టి 8వ రోజు సున్నతి చేయాలి. కాబట్టి వీళ్ళు యూదులే కాబట్టి యేసుక్రీస్తు వారిని 8వ రోజు తీసుకొని వచ్చారు. ఆ రోజు పేరు పెట్టారు. తర్వాత 22వ వచనం నుంచి మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మనం జాగ్రత్తగా గమనిద్దాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను తాము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు అని అన్నాడు. ఇదేమిటి? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వారు తమను తాము శుద్ధి చేసుకుని దినముల గురించి ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనము స్టడీ చేయాలి. మోషే ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడినప్పుడు మనకి లేవియా కాండము 12వ అధ్యాయములో చాలా విషయాలు తీసుకొని వస్తారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు, అంటే గడిచిపోయాయి. ఏంటి ఆ దినములు అని అంటే, లేవియకాండం 12వ అధ్యాయము 2వ వచనం, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కన బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను అని అన్నాడు. 7 రోజులు ఆమె పురిటాలై ఉంది. బిడ్డను కన్నది కాబట్టి ఆమె పురిటాలుగా 7 రోజులు ఉంటుంది. తర్వాత 8వ రోజున బిడ్డకు సున్నతి చేయించాలి. 4వ వచనం, ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తాన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఇది మగపిల్లవాని గురించి. 7 రోజులు పురిటాలుగా ఉంటుంది. 8వ రోజున సున్నతి చేసుకోవాలి ఆ యొక్క బిడ్డకి తల్లి తండ్రులు. ఆ తరువాత ఏం జరుగుతుంది? మగపిల్లవాణ్ణి గనక కంటే
ఆమె తన రక్త శుద్ధి దినముల వరకు, అంటే మగపిల్లవాని కంటే ఆమె 33 రోజుల వరకు ఆ యొక్క నియమం అనేది పాటించాలి ధర్మశాస్త్రం ప్రకారముగా. అది ఇక్కడ మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు అని అంటున్నాడు. ఆ తరువాత ఏం చేయాలి? వారు ఆ దినములు అయిపోయిన తర్వాత ఏం చేయాలని అంటే 6వ వచనం, కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. కాబట్టి ఇది జరిగిన తర్వాత ఆమె దేవుని సన్నిధికి, ఆలయానికి వచ్చి ఆ రక్తశుద్ధి దినముల నుండి విముక్తి పొందడానికి ఆమె ఏడాది గొర్రె పిల్లను కానీ, పాప పరిహార్థ బలిగా 1 పావురపు పిల్లను కానీ, తెల్ల గువ్వనైనను తీసుకొని యాజకుని దగ్గరికి రావాలి. అక్కడ యాజకుడు కొన్ని కార్యక్రమములు చేస్తారు. ఆ తర్వాత వారు శుద్ధీకరణ జరుగుతుంది, వారు వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాడు మనకి 24వ వచనం నుండి, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును, ప్రభు అనగా సృష్టికర్త, ఇక్కడ ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. వచ్చారు. అక్కడ వారు యెరూషలేముకు వచ్చిన తర్వాత ఎన్ని దినాలకు వచ్చారండి? 7 దినములు ఆమె పురిటాలయ్యింది. 8వ రోజున ఆమె సున్నతి చేశారు బిడ్డకి. 8 రోజులైంది. ఆ తర్వాత మగపిల్లవాని కంటే 33 రోజుల వరకు ఆమె అపవిత్రురాలుగా ఉండి ఆ తర్వాత శుద్ధీకరించబడాలి. కాబట్టి ఇక్కడ 8 ఈ యొక్క 33 దాదాపుగా 41 రోజులు. ఈ 41 రోజులకి వారు వస్తున్నారు యెరూషలేము యొక్క ఆలయానికి. అక్కడ సిమియోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అక్కడ 27వ వచనం చూస్తే, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నిన్నాడు. అలాగా ఆయన కూడా దేవుని స్తుతించాడు, కొన్ని విషయాలు చెప్పారు. మనం అలాగా కిందకి వచ్చినట్లయితే ఒక విధవరాలు కూడా ఆ విషయంలో పాలు పందులు పొందుకుంటుంది. ఆ సమయంలో లోపలికి వచ్చి ఆమె కూడా మాట్లాడటం జరుగుతుంది. మనకి 37వ వచనంలో ఆ విషయం ప్రస్తావిస్తారు. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, 84 సంవత్సరములు ఆమె విధవరాలయ్యుంది, దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేంబగలు సేవ చేస్తూ ఉందట. నిజంగా మనము సత్యాన్ని కనుక గ్రహించాలంటే యెరూషలేము యొక్క ఆలయములో ఏ స్త్రీ కూడా పని చేయడానికి వీలు లేదు. మీరు తర్వాత తోరా చదవండి. ఓన్లీ యాజక వంశములో పుట్టినటువంటి మగవారు మాత్రమే దేవుని ఆలయములో పరిచర్య చేయాలి తప్ప ఏ స్త్రీ కూడా యెరూషలేము ఆలయములో పరిచర్య చేయడానికి లేదు.
ఎవ్వరూ కూడా యెరూషలేము ఆలయము ఆవరణములోనే బయటే ఉండాలి తప్ప ఆలయము లోపలికి రావడానికి ఏ గోత్రానికి కూడా అవకాశము లేదు. దేవుడు లేవియ సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ఆలయములో పని చేయడానికి. మిగతా ఉన్నటువంటి 11 గోత్రాలలో ఏ గోత్రం వారు కూడా ఆలయము లోపలికి వచ్చి సేవ చేయడానికి లేదు. అందులో ఎస్పెషల్లీ ఏం కాదు, ఏ గోత్రం వారు కూడా రావడానికి వీల్లేదు, పని చేయడానికి లేదు. ఒక్క లేవి వంశములో వారు మాత్రమే దేవుని ఆలయములో పని చేయాలి. అందులో స్త్రీలు అసలు క్యారెక్టరే లేదు దేవుని యొక్క ఆలయములో సేవ చేయడానికి. మరి ఈ స్త్రీ ఎలాగా అక్కడ దేవుని ఆలయములో సేవ చేస్తుందో మీరే ఆలోచించాలి. 39వ వచనం మనకి చాలా ప్రాముఖ్యమైనది. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోనే నజరేతును తమ ఊరికి వెళ్ళిరి. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అనంటే వారిది యూదియా దేశము కాదు, బెత్లెహేము కాదు. వాళ్ళు ప్రజాసంఖ్య వ్రాయడానికి వచ్చారు. అనుకోకుండా మరియమ్మ గారు యేసయ్యకు జన్మనిచ్చింది. అక్కడ వాళ్ళు మరి జన్మించిన తర్వాత వారు వెళ్ళడానికి లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు అన్ని విషయాలు అక్కడ పాటించాలి. మనకైతే ఎలాంటి విషయాలు అవన్నీ కూడా మనకు అవగాహన లేదు కానీ యూదియా దేశములో ధర్మశాస్త్రము చొప్పున వారికి దేవుడు ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు నీవు ఉండాలి, ఇన్ని రోజులకు బిడ్డకు సున్నతి చేయాలంటే క్రమ పద్ధతిలో వారు ప్రయాణం చేస్తారు తోరా ప్రకారంగా. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. 40వ వచనములో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచు ఉండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని చెప్పేసి చెప్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది ఇది అని అంటే ఇది గలిలయ దేశములోనే నజరేతులో జరుగుతుంది. లోకా గారు రాసినటువంటి యొక్క హిస్టరీ ప్రకారంగా, ఈ చరిత్ర ప్రకారంగా యేసేపు మరియా వారికి జన్మించినటువంటి బాలుడైనటువంటి యేసువారు వీరు ముగ్గురు కూడా ధర్మశాస్త్రము చొప్పున అనగా ముందుగా నేను వివరించాను. ఏమిటి? మగపిల్లవాడి కంటే ఆమె 7 దినములు పురిటాలై ఉంటుంది. 8వ రోజు బిడ్డకు సున్నతి చేయాలి. ఆ తర్వాత ఆమె రక్తశుద్ధి దినముల కొరకు 33 రోజులు ఉండాలి. ఈ కాలము ఏదైతే 8 రోజులు సున్నతి వరకు ఉందో, ఈ కాలము ఏదైతే 33 రోజుల వరకు ఉందో, ఈ 40-41 రోజుల్లో వారు ధర్మశాస్త్రం చొప్పున ఏం చేయాలో వారు దేవుని ఆలయంలోనికి వచ్చి వారు చేయాల్సినటువంటి అర్పణలు బలులు ఇచ్చి వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి అని లోకా గారు తీసుకొని వస్తా ఉన్నాడు. అసలు వీళ్ళది ఏ ఊరు? వీళ్ళు ఎక్కడికి వచ్చారు? అసలు ఎందుకు వారు బెత్లెహేముకు వచ్చారు? ఈ విషయాలన్నీ కూడా లోకా గారు క్షుణ్ణంగా పోసగుచ్చినట్లు వివరంగా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు లోకా సువార్త ప్రకారంగా 41 రోజులకి వారు తిరిగి
వారు సొంత గ్రామమైన నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారని లూకా గారు రాస్తున్నారు. ఎవరైనా అంతే కదండి, ఎవరి ఊరికి వారు వెళ్ళవలసిందే. అయితే నా ప్రశ్న ఏమిటంటే, మరి మత్తయ్య గారు 2 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే ఉన్నాడు, జ్ఞానులు కూడా 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలకి మరి యూదియా దేశములోనికే వచ్చారు అని చెప్పేసి మత్తయ్య గారు కోట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 విషయాలను మన ముందు ఉంచుకుంటే, మత్తయ్య గారు సువార్త ప్రకారముగా వీరు 2 సంవత్సరములు యూదియా దేశములో ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నారా? లూకా సువార్త ప్రకారముగా గలిలయ దేశములోని నజరేతులో ఉన్నారా? లూకా గారు క్లారిటీగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో వారు నజరేతు వారి గ్రామము, వాళ్ళ సొంత గ్రామము బెత్లెహేము, యోసేపు గారు నజరేతులో ఉంటున్నాడు కాబట్టి ప్రజాసంఖ్య రాయించుకోవాలి, కాబట్టి వాళ్ళు నజరేతులో నుండి బెత్లెహేముకు వచ్చారు. అక్కడ అనుకోకుండా తన భార్య డెలివరీ అయింది, మరి వెళ్ళడానికి లేదు కాబట్టి వాళ్ళు ఆ 40-41 రోజులు అక్కడ నివసించారు. తిరిగి శుద్ధీకరణ అయిపోయింది కాబట్టి వారు తిరిగి వారి యొక్క సొంత గ్రామానికి నజరేతుకు వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఈ 2 విషయాలు మనం అవగాహన చేసుకున్నప్పుడు మనకి లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనములో పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెలుచుండువారు అని అన్నాడు. ఈ పస్కా పండగ, అదే పులి రొట్టెల పండగ, మరి షవోత్కి, పర్ణశాల పండగకి, ఇలాగా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయానికి ఇజ్రాయేలు దేశములో ఉన్న 12 గోత్రాల వారు మగవాళ్ళందరూ కూడా యెరూషలేముకి తప్పక రావాలి దేవుణ్ణి దర్శించడానికి అనేది వారికి ఇవ్వబడినటువంటి లా. వారితో పాటు స్త్రీలకి ఆబ్లిగేషన్ లేదు, మగవారు మాత్రం కంపల్సరిగా రావాలి. అలాగా ప్రతి సంవత్సరము కూడా యెరూషలేముకి వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, యూదియా దేశంలో ఉండే ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఒకటే దేశము. ఇజ్రాయేలు 2 భాగాలుగా విడిపోయారు కాబట్టి గలిలయ దేశము, యూదియా దేశము అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి లూకా సువార్త ప్రకారముగా మీరు తర్వాత స్టడీ చేయండి. చాలామంది అనుకుంటారు, ఆ పాస్టర్ గారు అన్నీ వేరుగా చెప్తాడు. నేనెందుకు చెప్తానండి, నా మాటలు కాదు కదా. కాబట్టి లూకా సువార్త ప్రకారంగా 41 రోజులకి వారు తిరిగి యూదియా దేశమును విడిచిపెట్టి వాళ్ళు నజరేతును తమ సొంత గ్రామానికి వెళ్ళారు. కావాలంటే మీరు 2వ అధ్యాయము లూకా సువార్త 39వ వచనాన్ని మీరు స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మత్తయ్య గారైతే చాలా విషయాలు చాలా దూరం వెళ్ళి మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు ప్రవక్తలు చెప్పారు, ఇదిగో ఆ ప్రవక్త చెప్పాడు, ఈ ప్రవక్త చెప్పాడు, ఇవన్నీ కోడ్ చేసి ఆయన 2 సంవత్సరాల వరకు కూడా బెత్లెహేములోనే ఉన్నాడు అని నిరూపించాడు. ఆలోచిద్దామని ఈ 2 విషయాలలో ఏది రైటు అనేటువంటి విషయం. నేను ఈ సందర్భంగా మత్తయ్య గారు తీసుకొని వచ్చినటువంటి ప్రవచనాలు 2వ అధ్యాయములో 5వ వచనములో ఒక ప్రవచనము, 14-15 వచనములో ఒక ప్రవచనము, 17వ వచనములో ఒక ప్రవచనము, ఈ 3 ప్రవచనాలు కోడ్ చేశారండి. ప్రవక్తలు చెప్పారు అని.
లోక సువార్తలు అయితే ఏ ప్రవక్త చెప్పిన విషయాలే ఉండవు అక్కడ. వాళ్ళు వచ్చారు, అనుకోకుండా మరియమ్మ గారు డెలివరీ అయింది. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు శుద్ధీకరించబడాలి కాబట్టి ఆ దినములు సంపూర్ణమైన వరకు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వారి సొంత గ్రామానికి వెళ్ళిపోయారని క్లారిటీగా చెప్పడం జరిగింది. మత్తయి గారు దాన్ని ఎంత ప్రయాసపడుతున్నాడో ఈ విషయాలు రుజువుపరచడానికి. 2 సంవత్సరాలలోపు మగపిల్లందరినీ కూడా హేరోదు రాజు చంపించాడు. ఎందుకు చంపించాడయ్యా అనంటే అప్పుడు కూడా ఒక ప్రవచనాన్ని కోడ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రవచనం అనంటే, రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగిను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ప్రవక్త ఇర్మియా గారు చెప్పారు ఈ వాక్యాన్ని. ఏమని? భవిష్యత్తు కాలములో 2 సంవత్సరాలలోపు మగపిల్లందరినీ కూడా చంపబడతారు అనేటువంటి విషయాన్ని ఇర్మియా గారు దాదాపుగా యేసయ్య పుట్టక మునిపే 650-700 సంవత్సరాల మధ్యలో ఆయన ప్రకటించాడు. మామూలు విషయం కాదు. ప్రవక్తలు చెప్పారు అని అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే మత్తయి గారు ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. మీరు నా మాట అబద్ధం అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు లోక సువార్తను పట్టుకొని 41 రోజులుగా నజరేతుకి వెళ్ళిపోతే మీరేంటయ్యా 2 సంవత్సరాల లోపు వరకు కూడా బెత్లెహేములోనే యేసు ఉన్నాడని చెప్తున్నారు అని ఒకవేళ నన్ను ప్రశ్నిస్తారేమో. లేదు లేదు, నేను చెప్పేది నిజము అని మత్తయి గారు చెప్పడానికి ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి వాక్యాన్ని కోడ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకి అవగాహన కల్పించాలి, ప్రజలు నేర్చుకోవాలి, ప్రజలు వాస్తవాలను పరిశీలించాలి అనేటువంటి ఉద్దేశము మత్తయి గారికి బాగా ఉన్నట్లుగా ఉంది ఇక్కడ. కాబట్టి మత్తయి గారు చెప్పినటువంటి మాటను బట్టి ఇర్మియా గారు చెప్పారన్నారు కదా. మీరు చూడండి, చాలామందిని అడగండి ఈ వాక్యం ఎక్కడుంది అని అంటే చాలామందికి తెలియదు. ఇర్మియా గారు చెప్పినటువంటి ప్రవచనం ఎక్కడుందో కూడా తెలియదు చాలామందికి. ఈ ఉదయకాలం మనం ఈ విషయాన్ని పరిశీలిద్దాం. ఇర్మియా గారు చెప్పారు 2 సంవత్సరాలు పిల్లలు భవిష్యత్తులో చంపబడతారు అనేటువంటిది వాస్తవం అని. మత్తయి గారు తీసుకొని వచ్చిన వాక్యము మరి ఇర్మియా గారిని అడగాలి కదండి. ఏవండి ఇర్మియా గారు, మత్తయి గారు, మీరు మీ గురించి ఒక మాట చెప్పారు, మీరు చెప్పారంట ఈ విషయాన్ని, అవునా కాదా అని పరిశీలించడానికి వచ్చాము మేము అని ఇర్మియా ప్రవక్తను మనం అడుగుదాం. చూడండి బైబిల్ గ్రంథము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31:15. అషేమిలాగు చలివిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లక ఉన్నది అన్నాడు. నిజమే కదండి, మత్తయి గారు చెప్పినటువంటి వాక్యం ఇదే. రామాలో అంగలార్పు వినబడుతుంది, మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున
ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలకు ఉన్నది అని ఇర్మియా గారు చెప్తున్నాడు. ఈ రెండు నిజమే కదా. చాలామంది అలాగే అనుకుంటారు. మత్తయి సువార్తలో ఉన్నటువంటి ప్రవచనము ఇర్మియా గ్రంథములో ఉన్న ప్రవచనం రెండు ఒకటే కాబట్టి నెరవేరిపోయింది అని అంటారు. అసలు సందర్భం ఏమిటి? ఇర్మియా గారు చెప్పడానికి ఆ సందర్భం ఏమిటి? మత్తయి గారు కోడ్ చేయటానికి మత్తయి గారు ఏ సందర్భములో ఇర్మియా గారు చెప్పబడినటువంటి వాక్యాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాలు మనకు అర్థం అవ్వాలి కదండి. అదే ఇక్కడ జ్ఞానము అని అంటే మూర్ఖంగా వెళ్ళిపోవడము, అవగాహన లేకుండా వెళ్ళిపోవటము, మా సేవకులు చెప్పారు, మా పెద్దలు చెప్పారు అనుకొని వెళ్ళిపోవడం కంటే జ్ఞానయుక్తంగా ఆలోచించడానికి ఈరోజు చాలామంది చదువులు మన గ్రామములో ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడైతే ఈ విషయాలు వివరించి చెప్పగలిగిన వారు చెప్పినా కానీ అవి అలాగున్నాయా లేవా అని పరిశీలించేవారు లేరు మన గ్రామములో. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, అవగాహన పెంచుతున్నారు. సమస్త ప్రజలు వాస్తవాలు గ్రహించాలన్నటువంటి ఉద్దేశముతో ఇర్మియా ప్రవచనాలు ఏమిటి అనంటే, యెరూషలేము ఆలయము నెబుకద్నెజరు చేత నాశనము చేయబడేటువంటి సమయం అది. ఇశ్రాయేలు ప్రజలు వారి దోషములు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నందువలన నిత్యము నివసించేటువంటి యెరూషలేము ఆలయములో దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు వచ్చి తన యొక్క సైనికులతో వచ్చి ఆ యొక్క యెరూషలేము ఆలయాన్ని నాశనము చేస్తూ అక్కడ ఉన్నటువంటి యూదులని ఆయన చెరపట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు బబులోను దేశానికి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. దానియేలు, మెషాకు, షడ్రకు, అబేద్నెగోలు వీరందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా కొనిపోబడి అక్కడ గవర్నమెంట్లో వారు బాధలు అనుభవిస్తున్నటువంటి వారు. దానియేలు గ్రంథాన్ని మనం చదివితే యూదులనబడిన వారు బబులోను దేశంలో ఎందుకున్నారో దానియేలు గ్రంథం ప్రకారంగా అనంటే మనకు ఆ విషయాలు ప్రస్తావన వస్తుంది ఇర్మియా గ్రంథములో. కాబట్టి యెరూషలేము ఆలయాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి యూదియా జనాంగాన్ని చెరపట్టుకొని బబులోను రాజు యూదియా దేశములో ఉన్నటువంటి యవ్వనస్తుల్ని, స్త్రీలను, పిల్లలను అందరినీ కూడా చెరపట్టుకొని వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో రాహేలమ్మ ఏడుస్తూ ఉంది, ఆమె ఆత్మ ఘోషిస్తూ ఉంది. అప్పుడు ఆమె ఏడ్చినటువంటి ఆ ఏడుపుకి 16వ వచనములో దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం. అషేము యాజ్ఞ ఇచ్చుచున్నాడు. అక్కడ గమనించండి, నేను ఆ పేరు ఎత్తకూడదని చెప్పేసి నేను అషేమని చదువుతున్నాను. మీరు పాస్టర్ గారు తప్పు చదువుతున్నారని మీరు భావించొద్దు సుమా. అషేము ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమని? యాడవక ఊరుకొనుము రాహేలు, కన్నీరు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశములో నుండి తిరిగి వచ్చెదరు. జనులు శత్రువు దేశములో నుండి తిరిగి వస్తారు. యాడవబాక, కన్నీళ్ళు విడిచట మానుకో అని దేవుడు రాహేలు ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపుకి దేవుడు ఆమెకు సమాధానమిచ్చాడు. ఇర్మియా గ్రంథములో రాయబడినటువంటి యొక్క వాక్యము ఏమిటంటే,
బబులోను దేశపు రాజు వచ్చి యెరూషలేమును పాడు చేసి అక్కడ ఉన్నటువంటి జనాంగమును చెరలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు వేరే దేశానికి. అందుకు ఆమె ఏడుస్తుంది, అయ్యో, నిత్యము కోలాహలంగా ఉన్న యెరూషలేము వీధులు అంగలారుస్తున్నాయే, ఎవ్వరూ లేరే, అయ్యో ఏమిటి ఈ యొక్క ఆడుకునేటువంటి వారు, సందడిగా ఉన్నటువంటి వారు, పండగలకు కోలాహలంగా ఇజ్రాయేలు భూభాగం అంతా కూడా వచ్చి ఉత్సాహంతో ఆనందంతో కేరింతలతో ఆడుకొని కోలాహలంగా ఉండే యెరూషలేము పాడైపోయేనే, యవనస్తులు లేకపోయేనే, వేరే దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారే అన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఆమె ఆత్మ యొక్క ఘోషకి దేవుడు ఆమెకు సమాధానం చెప్తున్నాడు. 16వ వచనములో హషేము ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడే మాట్లాడుతున్న, దేవదూత కాదండి, దేవుడే మాట్లాడుతున్నాడు. యాడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువు దేశములో నుండి తిరిగి వస్తారు. ఇదే హషేము యొక్క వాక్కు. ఆయన వాక్ అంటే వాక్యే, మాట తప్పని వాడు, అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన ఒక మాట ఇచ్చి దాన్ని రుజువుపరిచేటువంటి దేవుడు. కాబట్టి రాహేలు ఏడుస్తున్నటువంటి ఏడుపుకి దేవుడు సమాధానం చెప్పాడు, ఆమెను ఓదార్చాడు. అమ్మా, ఇప్పుడైతే వారి క్రియలు బాగాలేదు, నీ క్రియ సఫలమైనప్పుడు జనులు శత్రువు దేశములో నుండి తిరిగి వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి రాహేలు ఏడుస్తుంది. శత్రువు దేశములోనికి చెరగా వెళ్ళిపోయినటువంటి వారి కోసమే, సజీవ లెక్కలో ఉండి కొనుపోబడిన వారి కోసమే కానీ 650-700 సంవత్సరాల తర్వాత చచ్చిపోబోతున్న పసిపిల్లల కోసము కాదు అని ఇర్మియా గారు ఇక్కడ చెప్తున్నాడు. పరిశీలించండి, జ్ఞానముతో ఆలోచించండి. కాబట్టి మరి వీరి చెరలోనికి వెళ్ళిపోయారు, మరి వీరికి సఫలమైనదా? జనులు శత్రుదేశములో నుంచి తిరిగి వచ్చారా, రాలేదా అనంటే వారు వచ్చారు. ఎజ్రా నెహెమ్యా గారి కాలములో కోరేషు యొక్క అధికారం, అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు వాళ్ళు ఇర్మియా గ్రంథం ప్రకారముగా వాళ్ళు చెరలో ఉన్నది 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాల తరువాత ఎజ్రా నెహెమ్యా అనేటువంటి వారి కాలములో, కోరేషు యొక్క అధికారములో, మాదియా పారసీకుల యొక్క పరిపాలన ఆ టైంలో, కోరేషు యొక్క అధికారంలో వారు రాజాజ్ఞ తీసుకొని యెరూషలేము ఆలయానికి వెళ్ళి మీరు ఆలయాన్ని కట్టుకోవచ్చు అని చెప్పినటువంటి ఆ సమయాన్ని, ఆ టైమును బట్టి నెహెమ్యా గ్రంథం చదవండి, ఎజ్రా గ్రంథం చదవండి. యూదులు బబులోనికి వెళ్ళిపోయినటువంటి వారు, చెరలోకి వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి వచ్చారా లేదా అనే విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఎజ్రా నెహెమ్యా కాలంలో 70 సంవత్సరాల చెర మొదలుకొని వారు తిరిగి యెరూషలేముకు వచ్చి ఆలయాన్ని తిరిగి కట్టి అక్కడ వాళ్ళు నివాసము ఏర్పాటు చేసుకొని దేవుని ఆలయములో పరిచర్య, సేవ, యాజకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇర్మియా గారు చెప్పినటువంటి ప్రవచనమే, కానీ అది 70 సంవత్సరాల ప్రవచనమే.
అది చనిపోయినటువంటి వారి గురించిన ప్రవచనము కాదు, సజీవులుగా ఉండి చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారి గురించినటువంటి ప్రవచనము. కాబట్టి మత్తయి గారు తీసుకొని వచ్చినటువంటి కోడ్ చేసినటువంటి ఆ ప్రవచనాన్ని మనము చదివాము, నేర్చుకున్నాము. కాబట్టి స్టడీ చేయండి, అవగాహన తెచ్చుకోండి, వాస్తవాలను మనం పరిశీలించాలి. ఇంకా మనము అజ్ఞానముగా అనాలోచనగా ఉండి ప్రవక్తలండి నిత్యము దేవునితో మాట్లాడుతున్నటువంటి ప్రవక్తలు వాళ్ళు. దేవుడు చెప్పమన్న మాట తప్ప వారు వేరొక మాట మాట్లాడరు. అలాంటి ప్రవక్తలు వారు చెప్పినటువంటి వాక్యాలను తీసుకొని సువార్థికులు వారు కోడ్ చేసి వేరే విధంగా వారు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలను ఈ కాలంలోనైనా మనం అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఇవి వాస్తవాలా కాదా అని పరిశీలన చేసుకొని వాస్తవాన్ని మనము చేపట్టి సర్వోన్నతులు సర్వ సృష్టికర్త యొక్క ప్రణాళికలో ఈ భూప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మీ ఎదుట నేను 3 విషయాలను ఉంచుతున్నాను. లోకా సువార్త ప్రకారముగా 8 దినములు సున్నతి, 33 దినములు శుద్ధీకరణ దినములు. ఈ 41 రోజుల్లో వారు బెత్లెహేమును విడిచి గలిలయ ప్రాంతానికి వెళ్ళారు అని లోకా సువార్తలో రాయబడింది. లేదు వారు 2 సంవత్సరాల వరకు బెత్లెహేములోనే ఉన్నారు. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత మరలా బెత్లెహేముకు రమ్మన్నాడు. ఆ తర్వాత వారు గలిలయ దేశానికి వెళ్ళారు అని చెప్పేసి మత్తయి గారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మత్తయి గారు చెప్పినటువంటి ప్రకారముగా 2 సంవత్సరాల లోపు అక్కడ ఉన్నారా? యేసేపు మరియా బాలుడైనటువంటి యేసు వారు లోకా సువార్త ప్రకారంగా 41 రోజులకు వారు గలిలయ ప్రాంతానికి వెళ్ళారా? లేకపోతే ఇర్మియా ప్రవచనం ప్రకారంగా అసలు వారు బెత్లెహేములోనే వారు లేరా అనే విషయాలు 3 విషయాలు మీ ఎదుట నేను ఉంచాను. మీరు చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, లోకా సువార్త 2వ అధ్యాయం, ఇర్మియా ప్రవచనము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ వర్తమానం విన్న తరువాత వాస్తవాన్ని గ్రహిస్తారని, తెలుసుకుంటారని, మీరు కూడా స్టడీ చేస్తారని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక వస్తువు మనం కొనాలంటే దాన్ని తిరగేసి బారులేసి ముందు చూసి వెనక చూసి 4-5 వస్తువులు మనం చూసి పరిశీలన చేసి ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, అక్క ఇది బాగుందా, అమ్మ ఇది బాగుందా, అత్త ఇది బాగుందా అని 4-3 తీసుకొని వెళ్ళి అందరినీ అడిగి చివరికి అందరి యొక్క సమ్మతంతో ఇది బాగుంది అని నిర్ధారణ చేసుకొని ఆఫ్టర్ ఆల్ కొంతకాలం ఉండేటువంటి ఒక పరికరము, ఒక వస్తువు కోసమే ఇంత పరిశీలన నీకు ఉంటే నీ ఆత్మ ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోవలసిన సృష్టికర్తతో కనెక్ట్ అయ్యాల్సినటువంటి ఆ యొక్క ఎంత ప్రాసెస్ ఉంది నీ ఆత్మకి. ఆత్మను గురించినటువంటి భక్తి, ఆత్మను గురించినటువంటి విశ్వాసము, అది ఎంత గొప్ప పరిశీలనగా ఉండాలి, అది ఎంత గొప్ప అద్భుతంగా నీ యొక్క విశ్వాసము గట్టిదై ఉండాలి. కాబట్టి ఆలోచించండి. విశ్వాసములను ఏమి కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవానికి అండగా మన విశ్వాసం ఉన్నప్పుడు మనము వెళ్ళాలనుకున్నటువంటి ఆ దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్తాము. అందరికీ షబాత్ షలోమ్. థ్యాంక్ యూ ఆల్.